హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇవాళ నేను రాగి ముద్ద ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఈ రాగి ముద్ద ఓన్లీ రాగి పిండితోనే చేస్తారు, వితౌట్ రైస్ యూస్ చేసి. 2 టైప్స్లో చేయొచ్చు ఇది. ఓకేనా? బట్ నాకు ఇలా రైస్ చేసే రాగి ముద్ద అంటే చాలా ఇష్టం. దీనికోసం నేను 3 గ్లాస్ రైస్ తీసుకొని దానికి నేను 7 గ్లాసెస్ వాటర్ పోసానమాట. ఓకేనా? సో ఈ 7 గ్లాస్ వాటర్ పోసి ఇలా బాగా ఉడకాలి ఇది. సో చాలా మెత్తగా అవ్వాలి. ఇంకా ఇది నేను చూపిస్తున్నాను కదా, సో అది ఇంకా ఉడకాల్సి ఉంది. సో అంత స్మూత్గా అయిన తర్వాతనే మనం రాగి పిండి వేసి బాగా కలపాల్సి ఉంటుంది. సో నేను వచ్చి ఇక్కడ ఒక 5 స్పూన్స్, కొంచెం పెద్ద స్పూన్స్లో 5 స్పూన్స్ అంత రాగి పిండి వేసి బాగా కలుపుతున్నాను. సో ఇంకో విషయం ఏంటంటే, దీనికోసం మనం సోనా మసూరి లాంటి రైస్ తీసుకోకూడదండి. ఎందుకంటే సో అందులో మనకు అంత టేస్ట్ అనేది ఉండదు. సో రేషన్ రైస్ ఉంటుంది కదా, రేషన్ బియ్యం ఉంటుంది కదా, సో అందులో అయితే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే అది గమ్మిగా ఉంటుంది. సో ఇలా బాగా ఉడికిన తర్వాత రాగి పిండి వేసి ఇలా చాలా స్మూత్గా కలపాల్సి ఉంటుంది. ఓకేనా? సో నాకైతే ఇది చేయాలంటే చాలా చేతులు నొప్పి వచ్చేస్తాయి, బట్ ప్రిపేర్